హలో ఎవ్రీవన్. ఈరోజైతే పాప పుట్టింటికలు అయితే తీసినాము పోచమ్మ టెంపుల్లో. సో ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చి గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. ప్రదక్షిణలు చేసిన తర్వాత టెంపుల్ లోపలికి అయితే వెళ్ళినాం. అక్కడ అంతా కొంచెం చెత్తగా ఉంటే అత్తమ్మ అయితే మొత్తం ఊడ్చి వాటర్తో క్లీన్ చేసింది. క్లీన్ చేసిన తర్వాత అక్కడ పసుపు కుంకుమలు అయితే వేస్తుంది. టెంపుల్ అయితే లాక్ చేసింది మేము వెళ్ళే టైంకి. అక్కడ పసుపు కుంకుమలు వేసిన తర్వాత అక్కడ నాగదేవత విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆ విగ్రహాల పైన కూడా పసుపు కుంకుమ వేసింది. తర్వాత పోచమ్మ తల్లికి ఎదురుగా ఇక్కడ పోతలింగన్న అని ఉంటాడు. లాస్ట్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను విగ్రహం. అక్కడ కూడా పసుపు కుంకుమలు వేసింది. తర్వాత అక్క అయితే ఇక్కడ దేవుళ్ళ విగ్రహాల పైన అయితే ఫ్లవర్స్ అయితే పెడుతుంది. ఇక్కడ విగ్రహాలన్నీ అయిపోయిన తర్వాత అత్తమ్మ అయితే ఇంటి నుండి అయితే బోనం చేసుకొచ్చింది. ఇక్కడ బోనం అంటే మా సైడ్ ఎట్లా బోనం అని దేన్ని అంటారంటే అన్నంలో కొంచెం పసుపు వేసి వండితే దాన్ని బోనం అని అంటాం. ఇక్కడ బోనం అయితే నైవేద్యంగా పెట్టాలి దేవుడికి. ఒక రావి ఆకైతే తీసుకొని అందులో ఇంటి నుండి చేసుకొచ్చుకున్న బోనం అయితే అక్కడ పెట్టింది. ఆ బోనం పైన పాలు పెరుగు కూడా వేసి నైవేద్యంగా అయితే పెట్టింది. తర్వాత ఇక్కడ అక్క అయితే పుట్నాలు ఇంకా బెల్లం దేవుళ్ళకైతే నైవేద్యంగా పెడుతుంది. దేవుళ్ళకి పెట్టిన తర్వాత మాకు కూడా పుట్నాలు బెల్లం ప్రసాదంగా అయితే ఇచ్చింది. ఇక్కడ మా సాంప్రదాయం ఏంటి అంటే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఫస్ట్ పుట్టు వెంట్రుకలు అయితే మేము పోచమ్మ తల్లి టెంపుల్లో అయితే ఇస్తాం. 5 కత్తెరలు అంటారు. 5 టైమ్స్ ఇట్లా కట్ చేసి ఆ జుట్టునైతే పోచమ్మ తల్లికి అయితే సమర్పిస్తాము. మా సైడ్ అయితే ప్రతి ఒక్క ఊళ్ళో అయితే పోచమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. మీ సైడ్ కూడా ఉంటుందో లేదో కామెంట్ చేయండి. ఇక్కడ పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు టెంపుల్లో. ఇక్కడ దేవుడి దగ్గర అయితే పుట్టలాగా అయితే ఉంటుంది. అక్కడ అత్తమ్మ పాలు పెరుగు అయితే వేసింది. తర్వాత ఎగ్స్ కూడా పెడతారు. పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వస్తే పక్కా ఎగ్ అయితే తీసుకొని వస్తారు. ఎగ్ అయితే ఇక్కడ దేవుడి దగ్గర అయితే ఆ పుట్ట లాంటి దాని దగ్గర పెడతారు. అక్కడ ఉన్నాయి కదా చిలుకలు అంటారు వాటిని. లాస్ట్లో మళ్ళీ క్లియర్గా చూపిస్తా ఆ చిలుకలు అంటే ఏంటి అని. నియా పాప అయితే కట్ చేయగా చాలా ఏడుస్తుంది అనేది అనుకున్నాం. కానీ చాలా కామ్గా ఉండిపోయింది. మంచిగా కట్ చేయించుకుంది. అసలు ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు మేము. తర్వాత ఇక్కడ దీపం అయితే పెట్టింది దేవుడికి అత్తమ్మ. తర్వాత అగరబత్తులు కూడా వెలిగించింది దేవుడి దగ్గర. తర్వాత ఇక్కడ నాగదేవతల దగ్గర కూడా పెట్టింది. దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టేసింది. ఈ దేవుడికి కొబ్బరికాయ కొట్టేయడంతో ఇక్కడ దేవుడి దగ్గర వర్క్స్ అయితే అయిపోయినాయి. తర్వాత ఇంకా పాపకి హెయిర్ కట్ చేయడమే. హెయిర్ కట్ ఎట్లా ప్రాసెస్ ఎట్లా అనేది ఇప్పుడు చూపిస్తా. దేవుడి ముందు ఒక కొత్త టవల్ అయితే పరవాలి, అంటే ఇట్లా వేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత పాపనైతే ఆ టవల్లో కూర్చోబెట్టాలి. ఇక్కడ మా ఆయన అయితే పాపను టవల్లో కూర్చోబెడుతుంది. దేవుడికి ఎదురుగా అయితే ఇట్లా కూర్చోబెట్టాలి. ఇక్కడ మా సాంప్రదాయం ఏంటంటే మేనమామని పట్టుకోవాలన్నట్టు ఫస్ట్ హెయిర్ కట్కి. ఇక్కడ మా తమ్ముడు అయితే పట్టుకుంటుండు. పాప అయితే పైకి తల అంటూ మా తమ్ముడిని అయితే చూస్తుంది. అట్లా హెయిర్ కట్ చేసి 5 టైమ్స్ అయితే హెయిర్ కట్ చేసిండు. ఆ హెయిర్ని అయితే ఇక్కడే దేవుడి దగ్గర అయితే వేయాలంట. 5 టైమ్స్ కట్ చేసిన హెయిర్ని. పాప అయితే అస్సలు భయపడకుండా ఎట్లా కట్ చేయించుకుంటుందో చూడండి. ఇక్కడ మా వాళ్ళందరూ చూస్తున్నారు. కట్ చేసిన హెయిర్ని అయితే ఒక పేపర్లో చుట్టి అక్కడ ఇంతకుముందు పాలు పెరుగు వేసిండు కదా అక్కడైతే సమర్పించాలన్నట్టు. ఇక్కడ అత్తమ్మ అయితే హెయిర్ అంతా తీసి ఒక పేపర్ లాంటి దానిలో చుడితే మా ఆయన వెళ్ళి
అక్కడ దాంట్లో అయితే వేసినారు. ఇక్కడ హెయిర్ కట్ అయితే అయిపోయింది. పాపకైతే డబ్బులు తీసుకుంది, డబ్బులతోనైతే ఆడుకుంటుంది. తర్వాత హెయిర్ కట్ అయిపోయిన తర్వాత పాపనైతే దేవుడి దగ్గర ఇట్లా పొర్లు దండలాగా పెట్టిస్తున్నారు, ఇటు అటు రొటేట్ చేస్తూ. తనే తిరుగుతా అంటూ ఇట్లా ఒక రౌండ్ అయితే తిరిగేసింది. ఇట్లా పొర్లు దండలాగా తిప్పిన తర్వాత దేవుడికి అయితే మొక్కిస్తారు అత్తమ్మ. అట్లా మొక్కిస్తుంటే పాప అయితే చూడండి ఎంత క్యూట్గా మొక్కుతుందో. ఇక్కడ తర్వాత తన అన్నయ్యతో అయితే ఆడుకుంటుంది. పోతలింగన విగ్రహం అని చెప్పాను కదా, అదే. వాటిని చిలుకలు అంటారు. ఇక్కడ దేవుడికి అయితే మొక్కు, ఏదైనా కోరికలు కోరుకుంటే మొక్కు నెరవేరితే అయితే చిలుకలు కడతారు. ఇవైతే దేవుడి పాదాలు. లాస్ట్లో అయితే కోడిని అయితే కట్ చేసినాము. కట్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఫైనల్లీ ఇల్లు అయితే రీచ్ అయినాము. అంతే వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.